బీసీసీఐ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది భయ్య, విరాట్ కోహ్లీ తర్వాత టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ ఇంకా బీసీసీఐ పోస్టర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ అంట. అసలు వైభవ్ కి కెప్టెన్సీ ఇస్తారని ఎక్స్పెక్టే చేయలేదు భయ్య నేను. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే తొందరలోనే వైభవ్ ఓడిఐ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చి వరల్డ్ కప్ 2027 లో ఆడుతున్నాడంటే మీరు నమ్ముతారా? పదండి ఇంకా లేట్ చేయకుండా మొదలెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? అయితే ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు వైభవ్ సూర్యవంశీ కోసం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. కానీ ఒక్క సీజన్ తోనే ఈ బుడ్డోడు ఇండియా మొత్తం మాట్లాడుకునే సూపర్ స్టార్ లా మారిపోయాడు. 200 స్ట్రైక్ రేట్ తో గేమ్ కొట్టడం, ఆరెంజ్ క్యాప్ హోల్డ్ చేయడం, MVP అవార్డు దక్కించుకోవడం అన్ని ఫటాఫట్ అయిపోయాయి. దీంతో పాటు వైభవ్ సూర్యవంశీ ఇండియన్ టీమ్ మ్యాచెస్ కి పెద్ద క్రౌడ్ పుల్లర్ గా మారిపోయాడు. ఇంకా వైభవ్ హైప్ కోసం అంటారా, అది ఇంక స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, అవునా కాదు? ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఎక్కడ చూసినా వైభవ్ పేరే వినిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవుతున్నాయి, కామెంటేటర్స్ పదే పదే వైభవ్ వైభవ్ అని గోల చేస్తున్నారు. టు బి ఫ్రాంక్, ఒక 15 years పిల్లోడికి ఇంత హైప్ రావడం చాలా రేర్. ఈవెన్ సచిన్ డెబ్యూ చేసినప్పుడు కూడా ఇంత హైప్ రాలేదు. వైభవ్ డెబ్యూ కి ఇంత క్రేజ్ వచ్చిందని మన కపిల్ దేవ్ రీసెంట్ గా ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఐపీఎల్ తర్వాత జరిగిన సీన్స్ అయితే మాత్రం ఇంకా ఇంట్రెస్టింగ్ భయ్య. ఆర్సీబీ ఐపీఎల్ డిఫెండ్ చేసిన సీన్స్ కన్నా వైభవ్ సూర్యవంశీ ఇంటర్వ్యూలో ఎక్కువ వైరల్ అయ్యాయి. वर्ड्स नहीं एक्सप्लेन करने के लिए. जिस चीज़ के लिए मैंने फर्स्ट डे से बैट पकड़ा था, क्रिकेट ग्राउंड पे मैं गया प्रैक्टिस के लिए, वो आज ड्रीम मेरा पूरा हुआ. और जो मैं చూసినా వైభవ్ వైభవ్ వైభవ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వైభవ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే వైభవ్, లాస్ట్ కి నేను కంటెంట్ చేయాలన్నా వైభవే కావాలి. అయితే ఇప్పటికే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటది, బీసీసీఐకి నెక్స్ట్ పోస్టర్ బాయ్ వైభవ్ సూర్యవంశీయేనా అని. మీ డౌట్ కరెక్టే. ఎస్, వైభవ్ సూర్యవంశీయే నెక్స్ట్ బీసీసీఐ పోస్టర్ బాయ్, ఆల్సో ఫ్యూచర్ కెప్టెన్. ఇంద్రసేనారెడ్డి పేరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డలే. అవును, మీరు గమనించారా, ఈ సీజన్ లో అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాయి. కానీ అన్నిట్లో హైయెస్ట్ వ్యూస్ ఎవరికి వచ్చాయి అనుకున్నారు? గెస్ట్ చేయండి. ధోని ఉన్న చెన్నయ్యా? కాదు. కోహ్లీ ఉన్న ఆర్సీబీయా? కాదు. పోనీ రోహిత్ ఉన్న ముంబైయా? కాదు. వైభవ్ ఉన్న రాజస్థాన్ రైల్స్ కి. ఎస్, దీనికి మెయిన్ రీజన్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ. ఇది ఒకటే కాదు, కొన్ని రోజుల క్రితం కొన్ని రిపోర్ట్స్ వల్ల తెలిసింది ఏంటంటే మన ఇండియన్ టీమ్ లో కొంతమంది అంట వైభవ్ ఫేమ్ చూసి ఉడికిపోతున్నారంట భయ్యా. ఏమిటండి మీరు మాట్లాడేది? వైభవ్ కి ఇంత ఫేమ్ రావడం, ఏ ప్లేయర్ కి ఎక్కువ ఫేమ్ అండ్ ఫుటేజ్ దొరకట్లేదంట. అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందుగా. టు బి ఫ్రాంక్, ఇది కరెక్టే. ఇప్పుడు చూడండి, ఐపీఎల్ లో చెన్నై ఆడుతున్నప్పుడు ధోని వచ్చి ఒక 4 సిక్స్లు కొట్టాడు అనుకో, అగైన్స్ టీమ్ లో సూర్యకుమార్ వచ్చి సెంచరీ కొట్టిన మ్యాచ్ గెలిచేసిన ఎవరి కోసం మాట్లాడతారు? ఇంకెవరి కోసం? తలా కోసమే మాట్లాడతారు. అలాగే వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో గానీ ఐపీఎల్ లో గానీ ఓవరాల్ గా బ్యాట్ పట్టుకొని ఎక్కడ దిగినా అన్ని కెమెరాలు సూర్యవంశీ మీదే ఉంటాయి. సూర్యవంశీ ఫ్లాప్ అయినా హిట్ అయినా ఇండియాలో ప్రతి ఒక్కరూ వైభవ్ కోసమే మాట్లాడాలని అనుకుంటున్నారు. అలా ఫేమ్ వైభవ్ కు మాత్రమే వస్తుంది. దీనివల్ల ఇండియన్ టీమ్ లో ఉన్న కొంతమంది ప్లేయర్స్ కి ఇది నచ్చట్లేదంట మరి. కానీ మెయిన్ కథ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అయితే డొమెస్టిక్ లో దులీప్ ట్రోఫీ ఈస్ట్ జోన్ టీమ్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఇషాన్ కిషన్ కెప్టెన్ అంట. ఓకే, అయితే 15 years ఓల్డ్ వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్ అంట భయ్యా. ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి, రారా. అయితే ఇక్కడ వైభవ్ కి వైస్ కెప్టెన్ చేశారు. ప్రాబ్లం ఇక్కడ కాదు. ప్రాబ్లం ఎక్కడంటే ఇదే టీమ్ లో మనం అభిమన్యు ఈశ్వరన్ ఇంకా మొహమ్మద్ షమి లాంటి సీనియర్ ప్లేయర్స్ ఆడుతున్నారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ ప్లేయర్స్ కి వైస్ కెప్టెన్సీ వైభవ్ కి ఇవ్వడం ఏంటి భయ్యా? కొంచెమైనా అర్థం ఉందా దీనికి? సంగీత స్వరంగల్ ఏడే కణక இன்னும் இருக்கா. నన్ను అడిగితే వైస్ కెప్టెన్ ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ వైభవ్ ఏజ్ కి ఎక్స్పీరియన్స్ కి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫియర్లెస్ క్రికెట్ ఎలా ఆడుతున్నాడో అలానే కంటిన్యూ అవ్వాలి. ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం పక్కాగా బ్యాటింగ్ స్టైల్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది భయ్యా. అయితే దీనికి ఈస్ట్ జోన్ సెలక్షన్ కమిటీ మెంబర్ మనీష్ వర్ధన్ దీనిపై కామెంట్స్ చేస్తూ అన్నాడు, వైభవ్ ని ఫ్యూచర్ కోసం మైండ్ లో ఉంచి వైస్ కెప్టెన్ గా అపాయింట్ చేశామని. అంటే దీనికి అర్థం రేపు ఇషాన్ కిషన్ ఆడకపోతే వైభవ్ ని కెప్టెన్సీ చేసేస్తామని కాదు. ఇది ఓన్లీ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ప్రాక్టీస్ కోసమే అని స్టేట్మెంట్ ఇచ్చారు. బాబు పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. కానీ కొన్ని రిపోర్ట్స్ వల్ల తెలుస్తుంది ఏంటంటే మెయిన్ టార్గెట్ అసలు దులీప్ ట్రోఫీయే కాదంట. మెయిన్ టార్గెట్ టీమిండియా అంట. ఎస్, మెయిన్ టార్గెట్ టీమిండియాకి కెప్టెన్ చేయడానికి ప్రిపరేషన్ జరుగుతుందంట భయ్యా.
ముందు ఫటాఫట్ డెబ్యూ చేయించి బ్యాటింగ్ ని ఫాస్ట్ ట్రాక్ చేస్తారు. ఇప్పుడు లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. రేపు ఇండియాకి క్యాప్టెన్సీ ఇస్తారేమో అని ప్రతి ఇండియన్ ఫ్యాన్స్ మనసులో నడుస్తుంది భయ్య. ఇలాంటి సిమిలర్ స్టోరీయే శుభ్మన్ గిల్ తో కూడా అయింది. T20 ఏజ్ లో శుభ్మన్ గిల్ మీద డౌట్ ఉన్నా బీసీసీఐ గిల్ కి క్యాప్టెన్సీ ఛాన్స్ ఇచ్చింది, అది కూడా ఆల్ 3 ఫార్మాట్స్ లో. ఇప్పుడు ఇదే ఫార్ములాని వైభవ్ మీద అప్లై చేస్తున్నారంట. కానీ ఈ డిసిజన్ మాత్రం వైభవ్ బ్యాటింగ్ మొత్తాన్ని కొలాప్స్ చేసేయచ్చు. ఇప్పుడు వైభవ్ ఏజ్ చాలా తక్కువ. వైభవ్ ఇంకా సేనా కంట్రీస్ లో ఆడలేదు. అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత ప్రెషర్ హ్యాండిల్ ఎలా చేస్తున్నాడో చూడాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవ్రీ ఫీల్డ్ లో. లేదు అలా కాదు ఏదో బిజినెస్ కోసం జబర్దస్తి చేసి ఇలాంటి ఫ్రెష్ టాలెంట్ బీసీసీఐ ఖతం చేసేస్తుంది అనిపిస్తుంది భయ్య నాకు. మరి మీకేమనిపిస్తుంది? విరాట్ కోహ్లీ తర్వాత బీసీసీఐ కొత్త పోస్టర్ బాయ్ గా వైభవ్ సూర్యవంశిని తయారు చేస్తుందా? ఫ్యూచర్ లో వైభవ్ టీమిండియా కెప్టెన్ అవుతాడా, లేదా బీసీసీఐ ఈ విషయంలో కొంచెం తొందరపడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవన్నీ చేయాలంటే చెయ్యాలి భయ్య, కంటెంట్ ఫ్రీగా రాదుగా. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. రారా బొక్క